విశాఖపట్నం ధాబా గార్డెన్లోని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ప్రత్యేక ప్రసంగం చేశారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా సమాచారం సేకరించేలా ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాలని, పాత్రికేయుల హక్కులను పరిరక్షించేలా ఐటీ చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. వార్తా మూలాలను వెల్లడించాలంటూ నోటీసులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. చట్ట సవరణల కోసం దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. నారాయణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కార్యదర్శి శ్రీనివాస్ గారిని, బ్రాడ్కాస్ట్ అధ్యక్షుడు ఈశ్వరరావు గారిని, కార్యదర్శి మదన్ గారిని, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారిని వేదికపై సాదరంగా ఆహ్వానించడం జరిగారు. గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వారి సమస్యలు కూడా మన సమస్యలుగా భావించి దానికోసం ప్రత్యేకంగా మనం చూడడం జరిగింది. మీ అందరికీ కూడా మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసు. ప్రధానంగా ఎప్పుడైనా సరే జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అండగా నిలిచేది మన యూనియన్. అలాగే ఈరోజు వేదిక మీద మనతో పాటు బ్రాడ్కాస్ట్, అలాగే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఉన్నారు. ముందుగా బ్రాడ్కాస్ట్ నుంచి రెడీగా రెండు విషయాలు నేను చెప్పేసి ఆంజనేయులు గారికి ఇచ్చాను. ఎందుకంటే ఇవాళ నేను కూడా ఆసక్తిగా వినాలని ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జర్నలిస్టులకి ఐటీ యాక్ట్ కానీ, లేకపోతే 2005 సమాచార హక్కు చట్టం కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత కొన్ని సమీకరణాలు మారి జర్నలిస్టులు చాలా దగ్గర వృత్తిపరమైన వృత్తిని ఎదుర్కొంటున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అవన్నీ కూడా మనకు తెలియజేయాలంటే ముందుగా కొన్ని విషయాలు మనకి చట్టాల మీద అవగాహన ఉండాలి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని గుర్తించి ఫెడరేషన్ నిరంతరం కూడా పోరాటం సాగిస్తుంది. అందులో భాగంగానే అక్రిడిటేషన్ సరళీకృతం చేసుకున్నాం. మరి గతంలో కమిటీ లేకపోతే ఈసారి మరి యూనియన్లకు కూడా ప్రాతినిధ్యం కల్పించుకోవడం జరిగింది. అలాగే వెటర్న్కి సంబంధించి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెటరన్ దరఖాస్తులందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డు ఇప్పించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జిల్లా ప్రధాన కేంద్రాల్లో బస్ పాసులు మంజూరు చేయించుకోవడం జరిగింది. అలాగే గుర్తింపు పొందిన జర్నలిస్టులకు వాళ్ళ పేరున అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మనం అడగడం జరిగింది. అలాగే దాన్ని కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. అలాగే ప్రత్యేకంగా మనం పెన్షన్ విధానం అమలు చేయమని అడిగాం. ఇవన్నీ కాదు కానీ మెయిన్ ప్రత్యేకంగా పెరుగుతున్న డిజిటల్ మీడియా కూడా ఎదుర్కొంటున్న సవాళ్ళ కోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల కోసం పనిచేస్తున్న యూనియన్లు అన్నింటినీ కూడా మనం ప్రత్యేకంగా వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మన యూనియన్ పరంగా మనం ఏం చేసాం అన్నదే మనకు ముఖ్యం. మన యూనియన్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి అందరూ కూడా భవిష్యత్తులో కూడా మన సంక్షేమానికి కృషి చేస్తామని తెలుసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఆంజనేయులు గారి ముందు మాట్లాడతారు. తర్వాత మీరు ఎవరైనా ఏదైనా కోచింగ్లు ఉంటే అనుబంధ శాఖలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలు రావడంతో అందుకు తగ్గట్లుగానే అన్ని జిల్లాల్లో కూడా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు జిల్లా శాఖలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన లోగోని ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయుల గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ఫెడరేషన్లో సుదీర్ఘ కాలం బట్టి ఉంటున్నటువంటి మిత్రులు శివప్రసాద్ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అనేది అత్యంత అనుభవం కలిగిన యూనియన్. మరి అందులో భాగంగానే రాష్ట్రంలో జర్నలిజం ఎదుర్కొంటున్న సవాళ్ళతో పాటు అనేక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గారు, రాష్ట్ర కార్యదర్శి జాతీయ కార్యదర్శి శ్రీబాబు గారు వచ్చారు. ఈ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అదేవిధంగా మన ఆఫీస్ బేరర్స్ దేశవ్యాప్తంగా దీని మీద మనం ఇవాళ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి. దీన్ని మన వాయిస్ ని బలంగా
అధికార పక్షానికి లేకుంటే ప్రభుత్వాలకి అధికారులకు ఖచ్చితంగా మన వాయిస్ బలంగా వినిపించకపోతే రేపు పొద్దున అతిపెద్ద ప్రమాదం మన మెడ మీద కత్తి ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన సమస్యల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. విడతలు కావాలి, లేకుంటే పెన్షన్ కావాలి, లేకుంటే అవార్డులు ఇవ్వండి, లేకుంటే మా మీద దాడులు జరుగుతున్నాయి, కమిటీలు వేయండి, ఇవన్నీ అడుగుతా ఉన్నాం. కానీ దానికంటే ముందు వార్త రాయడం కూడా నేరమైపోయే పరిస్థితి కనుక ఉంటే మనం ఎలా ఈ వృత్తిలో కొనసాగలం? అలాగే ప్రభుత్వాలకు కానీ లేకుంటే ఉన్న వ్యవస్థ ఏం కోరుకుంటాను? ప్రతిదీ గోప్యంగా ఉండాలి అంటే మనం ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? గోప్యత దేనికి సంబంధించింది? దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలు గోప్యంగా ఉంచారు అంటే అర్థం ఉన్నది. సమాచార హక్కు చట్టంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. 1-2 అంశాలకు సంబంధించి దేశ భద్రత, సైన్యానికి సంబంధించినటువంటి సమాచారం అడగడానికి లేదు. అవి తప్ప మిగతా అన్నిటినీ గోప్యత పాటించాల్సిన అవసరం లేకుండా వాటిని పారదర్శకంగా ఇవ్వాలా సమాచారం అని చెప్పేసి మరి ఆ చట్టం చెప్తా ఉంది. అలా ఆ చట్టాన్ని పాటిస్తున్నటువంటి అంశాలు ఇవాళ మన రాష్ట్రంలో, దేశంలో మీరు సమాచార హక్కు చట్టం వచ్చిన కొత్తల్లో ప్రతి ఆఫీసులో ఒక బోర్డు ఉండేది. ఆఫీస్ బయట ఆ ఆఫీసులో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎవరేం పని చేస్తారు, ఎవరి డ్యూటీ ఏంటి, అలాగే ఈ పబ్లిక్ వీటికి సంబంధించిన ఆఫీసర్ ఎవరు, దానికి అప్లేట్ అథారిటీ ఎవరు, ఇవన్నీ వివరాలు ఇదివరకు ఉంటాయి. ఇవాళ అది లేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అదిగాక సమాచారం ఒకవేళ అడిగితే ఇదివరకు విలేకరులుగా మనం అడిగితే 30 రోజుల వెయిటింగ్ లేకుండా చెప్పేటువంటి వాడు. అది పోయిన తర్వాత మనం కూడా 30 రోజులు సమాచారం మరి అడిగి ఇవ్వాల్సినటువంటి మనం కూడా దరఖాస్తు చేయాల్సినటువంటి పరిస్థితి. చేస్తే 30వ రోజు మనకు ఒక లేఖ వస్తుంది. ఈ సమాచారం ఇవ్వడానికి అనువైనది కాదు అని చెప్పి 30వ రోజు వస్తుంది. అంటే మళ్ళీ మనం దీనికి అప్పీల్కు వెళ్ళాలి పై అధికారి దగ్గరికి. అంటే సమాచార సేకరణ ఇవాళ ఎంత కష్టంగా మారింది అనేది దానికి అతిపెద్ద ఉదాహరణ. మన సమస్యలతో పాటు మనం ఈ వృద్ధిలో కొనసాగడానికి సంబంధించిన అతి పెద్ద ప్రమాదాల నుంచి బయటపడాలి అంటే దీనికోసం కూడా మనం ఆందోళన చేయక తప్పనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నేను ఇది అప్పీల్ చేయడం కోసమే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అలా లేదు కదా అక్కడ. కాదు వాళ్ళు ఏదో సందర్భంలో అడలో వృద్ధగా ఫోటో తీస్తాడు చేస్తా. ఎందుకు పెళ్ళదు కదా, పిల్లల పేరంటానికి వచ్చేసి బాగా ఆవిడపడిపోతున్నాడు. ఎక్కడ పిలిచేస్తావు ఈ సంఘానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సంఘం